ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనము. మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ప్రియులార, ఎలిజబెత్తు జకరియాలు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు ప్రభు దృష్టికి నీతిమంతులై మహా కనికరమును మహా ఆనందమును పొందుకొనిరి. ప్రియులారా, మన దేవుడు నీతిమంతుడు, నీతి సూర్యుడు. మనమందరమును నీతి సూర్యుడైన యేసయ్య చెంతకు చేరి మన పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని యేసు రక్తము చేత కడుగబడి నీతిమంతులుగా మార్చబడుదుముగాక. యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా మనము నీతిమంతులమవుచూ ఉన్నాము. మనమందరమును ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నీతిమంతులుగా జీవించుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. నీతి మార్గమును అనుసరించి అనేకులను నీతి మార్గము వైపు మళ్లించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. నీతి సూర్యుడైన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మలను నీతిమంతులుగా మార్చుటకు ఈ లోకమునకు వచ్చి ప్రాణము పెట్టిన యేసయ్యా, నీ రక్తధారల చేత మమ్మలను కడిగి నీతిమంతులుగా చేసినందుకై నిన్ను స్తుతించుచూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ నిన్ను ఆశ్రయించి తమ పాపములు ఒప్పుకొని నీ యందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొందుకొని నీ రక్తము చేత కడుగబడి రక్షణ భాగ్యమును పొందుకొని నీతిమంతులుగా మార్చబడి నిత్య జీవమునకు వారసులవుటకు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.